చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో అని, క్వశ్చన్ చేస్తే తీవ్ర పరిణామాలు వాళ్ళకు ఉంటాయి అని రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. ఎవరైనా అడిగితే చాలు వాళ్ళను హరాస్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎవరైనా ప్రశ్నిస్తే. ఎవరైనా మా హామీలు ఏమైనాయని చెప్పి మన రాయచోటిలో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? సంపాదించే మార్గం ఏదైనా ఉంటే నా చెవిలో చెప్పు అన్నాడు. అంటే ఎంత వెటకారం అయిపోయిందనంటే, నువ్వు రాజకీయ నాయకుడివి, నువ్వు మాటిచ్చావు, అన్ని తెలిసి నువ్వు మాటిచ్చావు, మాటిచ్చి నిన్ను ప్రశ్నిస్తే సంపద ఎలా సృష్టించాలో నాకు తెలియదు, నువ్వు నా చెవిలో చెప్తే నేను తెలుసుకుంటాను, నువ్వు సంపద నేను సృష్టించిన తర్వాత నీకు ఇస్తాను అంటున్నాడు. ఎక్కడ ఎంత వెటకారంగా ప్రజలతో జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు ఈ మనిషి. చీటింగ్లో PhD తీసుకున్న ఈ వ్యక్తి ఆయన నటన అన్నది ఏ స్థాయిలో ఉంటుందనంటే, తానిచ్చిన హామీలను తానే ఎగరగొడతాడు. ఎగరగొట్టి చాలా బాధగా ఉంది అంటాడు, ఆవేదనగా ఉందంటాడు, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటాడు, భయం వేస్తుంది అని కూడా అంటాడు, రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అని కూడా అంటాడు. ఇవన్నీ కాక అనేటప్పుడు ఆ చేతులు ఊపడము, మాట్లాడడము, దానవీర శూర కర్ణ. ఎన్టీ రామారావు గారి సినిమా మీరు చూశారో లేదో కానీ, ఆయనకు కాదు ఏదైనా అవార్డు ఏదైనా ఉంటే నటనలో అవార్డు ఇవ్వాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ స్థాయిలో నటించే కార్యక్రమం. నేను ఇవన్నీ చెప్పా ఎన్నికలప్పుడు, ఇలానే జరుగుతుంది అని చెప్పా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా.